మాట్లాడండి. వాళ్ళు ఒక వార్ రూమ్ పెట్టారట వైసీపీ వాళ్ళు. ఆ వార్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేలుగా ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ అన్నారంట. సీ దెమ్ అని. అలాగే ఎంపీగా నన్ను చూడకూడదు అనుకుంటున్నానంట. ఇప్పుడు చెప్తున్నా, ఎవరినైనా పెట్టుకో, స్త్రీ కానీ పురుషులు కానీ ట్రాన్స్జెండర్ కానీ ఎవరినైనా తెచ్చుకో. చూసుకున్నాం. ఊరికైనా అంతా ఇంత నేను ఛాలెంజ్లు చేయను, అనవసరం. నాకు ప్రజలు ఉన్నారు, నీ వల్ల ఇబ్బంది పడిన ప్రజలు ఉన్నారు, నీ వలన దారుణంగా మోసపోయిన ప్రజలు ఉన్నారు, నీ వలన మోసపోయిన మహిళలు ఉన్నారు, నీ వలన ఆరోగ్యం కోల్పోయిన పురుషులు ఉన్నారు, నీ వలన ఉద్యోగం రాని నిరుద్యోగులు ఉన్నారు, నీ వలన దెబ్బతిన్న ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ చాలా నన్ను గెలిపించడానికి, నన్ను ఓడించడానికి నువ్వు ఎన్నైనా వేసుకో. నా ఇంటికి కూడా ఓడదు. మన శర్మిల గారు కూడా చెప్పారు, ఏం పీక్కుంటావో పీక్కో అని. సో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. స్త్రీ అయినా పురుషుడైనా ట్రాన్స్జెండర్ అయినా లేక నువ్వైనా రా, చూసుకున్నాం. ఊరికనే టార్గెట్లు పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే ఎవరో ఓట్లేరమ్మా జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో రాష్ట్రంలో కల్లా హైయెస్ట్ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారితో వస్తుంది ఈసారి. సో అచేత ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళు పార్క్ చేస్తారంట. ఈ 5 నియోజకవర్గాల్లో అసెంబ్లీకి అయితే 100 కోట్లు పార్క్ చేస్తున్నారని తెలిసింది నాకు. ఏమవుతుంది, ఈ వాలంటీర్లు తినేస్తారు. ఇంకోటి ఇది చెప్పి ముగిస్తా, వాలంటీర్లకి క్యాష్ అరేంజ్ చేస్తున్నారు ఎమ్మెల్యేల ద్వారా. వాళ్ళు వాలంటీర్ మహిళ అయితే డైరెక్ట్గా బట్టలు చీర, మగ వాలంటీర్ అయితే ఆడికి బట్టలు పిల్లానికి చీర శాలువ వేసి మీరు చేసిన సేవలకు మా సన్మానం అని చెప్పి వాళ్ళ సొంత ఖర్చులతో చేసినట్టుగా వీళ్ళు కొట్టేసిన డబ్బులతో సన్మానాలు చేస్తారట. రేపొద్దున చూస్తాం మనం, రాబోయే రోజుల్లో వస్తుంది. వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే సత్కారం అది సాక్షి వేస్తారు. ప్రజాసేవకి 5,000 రూపాయలు ఇచ్చిన గౌరవ వేతనం కోసం తమ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన ఆర్ఎన్టీ వెంకట్రావుకి ఇది, ఇంకో వాలంటీర్ సుబ్రహ్మణ్యానికి ఇది, వాలంటీర్ సుధాకర్కి ఇది సన్మానం.